రాజధాని అమరావతి నిర్మాణాల పునః ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ ఖరారైంది. మే 2వ తేదీన సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులను ఆయన ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం వెనుక బహిరంగ సభ వేదికను ఎంపిక చేసింది. అక్కడి నుంచే పనుల పునః ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తోంది. మరోవైపు ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది హాజరవుతారనే అంచనాతో ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, పర్యటన నోడల్ అధికారి వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. ప్రజలు, ప్రముఖులు సభ ప్రాంగణానికి చేరుకునేలా 9 రహదారులను గుర్తించామని వెల్లడించారు. ఆయా రహదారులపై ఎక్కడా వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి, అక్కడ ఎటువంటి తీసుకుంటున్నారు ఏర్పాట్లు? అంటే కొంతవరకు అన్ని జరిగిపోయాయా? అసలు ఏం జరిగింది చెప్పండి. శ్రావంతి, అమరావతికి అయితే ఇప్పుడు మే 2వ తారీఖు అయితే మోడీ రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన షెడ్యూల్ అయితే పిఎంఓ అయితే ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు కూడా దీనిపై చర్యలు తీసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఇప్పటికే దీనిపై పర్యటన నేపథ్యంలో సిఎస్ విజయనంద్ కూడా సమీక్ష అయితే నిర్వహించారు. ప్రధాని వస్తున్న నేపథ్యంలో అటు దాదాపు 5 లక్షల మంది ప్రజలు కూడా ఈ బహిరంగ సభలో అయితే పాల్గొంటారు అన్నట్లు కూడా మనకైతే తెలుస్తుంది. ప్రధాన వేదిక ఏదైతే ఉందో అమరావతికి సంబంధించి మోడీ వేదిక ఏదైతే ఉందో దానికైతే 50,000 మంది కూర్చునేలా అయితే ఏర్పాట్లు అయితే చేశారు. ఇప్పటికే 1,00,000 మంది రోడ్ల వెంబడి నిలబడి ప్రధానికి అయితే స్వాగతం పలికేందుకు కూడా ఒక ప్రణాళికనైతే చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదే విధంగా మిగతా వారు కూడా వివిధ ప్రాంతాల నుంచి వీక్షించేలా కూడా ఎల్ఈడి స్క్రీన్లు కావచ్చు, అదే విధంగా దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అమరావతి గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో అయితే అమరావతికి అయితే అప్పటికి శంకుస్థాపన చేశారు. కానీ గత ప్రభుత్వంలో అయితే ఈ నిర్మాణ పనులు అయితే కొద్దిగా ఆగాయని చెప్పుకోవచ్చు. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం రాకతో మళ్ళీ వీటిని పునఃప్రారంభించేందుకు అయితే కసరత్తు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మోడీ అయితే 2వ తారీఖు అయితే ఇక్కడికి రానున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే సభా ప్రాంగణానికి సంబంధించి కూడా 9 రహదారులను అయితే గుర్తించారు. మొత్తానికి ఈ బహిరంగ సభకు చేరుకునేందుకు 9 రహదారులను కూడా ఇప్పటికే దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తకుండా అయితే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికి దీనిపై సిఎస్ కూడా సమీక్ష నిర్వహించి దానికి సంబంధించిన ఆయా అధికారులతో అయితే సమీక్షించి దీనిపై కార్యాచరణ రూపొందించినట్టు కూడా మనం తెలుస్తుంది. అదేవిధంగా ఉమ్మడి కృష్ణా కావచ్చు, అదేవిధంగా గుంటూరు, ఏలూరు, ప్రకాశం సమీప జిల్లాల నుంచి కూడా ఈ అధిక సంఖ్యలో అయితే ప్రజలైతే రానున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ జిల్లాలకు సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే ప్రజాప్రతినిధులు కావచ్చు, అక్కడ ఉండే నేతలు కావచ్చు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మోడీ వచ్చే నేపథ్యంలో ఈ ఏర్పాట్లకు సంబంధించి సచివాలయం వెనుక ఏదైతే 250 ఎకరాల ప్రాంగణం ఉందో దాంట్లో అయితే ఈ భారీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ప్రధాని వేదికనైతే తూర్పు అభిముఖంగా ఉంచి దీన్ని వర్షం పడినా కూడా ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫింగ్ టెంట్లు కూడా వేస్తున్నట్లు కూడా అధికారులు అయితే ఇప్పటికే చెప్పారు. అయితే ఈ నెల 28వ తేదీన ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నట్లు కూడా అధికారులు అయితే మనకు ఒక ప్రకటనలో అయితే చెప్పారు. అదేవిధంగా విఐపి పార్కింగ్ సంబంధించి 10 ఎకరాలు, అదేవిధంగా వేదిక కోసం అయితే 28 ఎకరాలు అయితే కేటాయించారు. అదేవిధంగా మోడీ పర్యటన కాబట్టి దాదాపు పిఎంఓ నుంచి కావచ్చు, అదేవిధంగా రాష్ట్రం నుంచి కావచ్చు వచ్చే ప్రముఖుల కోసం అయితే 4 హెలిప్యాడ్లను అయితే సిద్ధం చేసినట్లు కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా దీనికి సంబంధించి సచివాలయం మీద ముఖ్యమంత్రి ఉపయోగించుకునేందుకు ఒక 3 హెలిప్యాడ్లు అయితే ఉన్నాయి. వీటికి అదనంగా మరోటి రెడీ చేయాలని కూడా ఇప్పటికే నిర్ణయం అయితే తీసుకున్నారు. రైతుల లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో వాటికి దానికి సంబంధించి 4వ హెలిప్యాడ్ అయితే ఇక్కడ సిద్ధం చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడికి సభకు వచ్చే వారి కోసం 40 ఎకరాల్లో అయితే టెంట్లు అయితే వేయనున్నారు. ఏదైతే వాటర్ ప్రూఫింగ్ విధంగా ఎండకు సంబంధించి ఏదైతే చల్లగా ఉండే విధంగా కూడా టెంట్లను అయితే ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు ఎకరాకు 6,000 చొప్పున మొత్తం 2.40 లక్షల మంది కూర్చునేలా కూడా ఈ భారీ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. శ్రీరామ్, ప్రముఖులు కూడా హాజరవుతారంటున్నారు. పోలీసు భద్రత ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు?
శ్రవంతి ఇప్పటికే పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఎస్పీలు కావచ్చు, అదేవిధంగా వారికి సంబంధించిన డీసీపీ బృందం కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే పర్యవేక్షిస్తున్నారు. వీటికి సంబంధించి ట్రాఫిక్ విషయంలో కావచ్చు, అదేవిధంగా భద్రతా విషయంలో కావచ్చు, అన్ని ప్రణాళికలు అయితే ఇప్పటికే రూపొందించారు. మే 2వ తారీఖున ఉంది కావున అప్పటి వరకు కూడా ఇప్పటికే ఏప్రిల్ ఈ నెల 28వ తారీఖు వరకే ఈ ఏర్పాట్లు అయితే పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. పిఎంఓ కావచ్చు, అదేవిధంగా కేంద్ర మంత్రులు కూడా పలువురు హాజరవుతారని కూడా ఇప్పటికే ప్రకటనలో అయితే మనకు తెలిసిన పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా వీరితో పాటు అదేవిధంగా దక్షిణ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పటికే దీనికి సంబంధించి మోడీ వేదిక నుంచి ఇరువైపులా రైతులు కావచ్చు, మహిళలను కూడా నిలబడి మోడీకి స్వాగతం పలికేందుకు కూడా ఒక దారిని అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ దారిలో కూడా పోలీసు బందోబస్తు ఇప్పటికే తనిఖీలు అయితే చేపట్టారు. అదేవిధంగా దీనికి సంబంధించి డీసీపీ కావచ్చు, అదేవిధంగా ఎస్పీ కావచ్చు, అందరూ కూడా బృందం కూడా ఇప్పటికే భద్రతా ఏర్పాట్లు అయితే చూసుకున్నట్టు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రాకేష్.